సార్ నేను సెక్యూరిటీగా చేస్తా. నువ్వు సెక్యూరిటీగా చేస్తావా? నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? నాకే ఎక్స్పీరియన్స్ లేదు సార్, కానీ నేను డ్యూటీ బాగా చేస్తా. ఆ పాప ఎవరు? ఈ పాప నా పాపే పంతులు గారు. నీ పాప అంటే నీ కూతురా? అవునండి, నా కూతురే. మరి నీ భార్య ఏది? నా భార్య సుందరి, తను కొన్నాళ్ళ కింద చనిపోయింది. నీ వాలకం చూస్తూ ఉంటే మాకు అనుమానంగా ఉంది. నువ్వు ఆ పాపను ఎక్కడి నుంచైనా ఎత్తుకొచ్చావా? పంతులు గారు, తను నా పాపే. కావాలంటే నా పాపని అడగండి. పప్ప ఎక్కడా? అదిగో చెప్పింది చూసారా? నువ్వేంటి బాబు చిన్నపిల్లాళ్ళ అలా మాట్లాడుతున్నావు? నేను ఇలాగే మాట్లాడతాను పంతులు గారు, కానీ పని బాగా చేస్తాను. సరే పంతులు గారు, నాకు జాబ్ ఇవ్వండి. నాకు జాబ్ చాలా ముఖ్యం. దయచేసి నాకు జాబ్ ఇవ్వండి. గుడిలో సెక్యూరిటీ పోస్ట్ అంటే చాలా ముఖ్యమైన పోస్టు. అది నీలాంటి వాళ్ళకి ఆ ఉద్యోగం ఇవ్వలేం. వెళ్ళు. అదేంటి, నాకు ఈ గుళ్ళో జాబ్ ఎలాగైనా ఇస్తారని మా పక్కింటి ఆవిడ చెప్పింది. మీరు ఇప్పుడు జాబ్ ఇవ్వనంటే నేనేం చేయను? నేను కూడా మా పాపకి నాకు జాబ్ వస్తుందని చెప్పాను కదా పాప. ఇప్పుడేమో మీరు ఇవ్వని అంటున్నారు. నాకు జాబ్ ఇచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అలా అనకూడదు బాబు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడే మంచి మార్గం చూపిస్తాడని అంటారు కదా. నేను దేవుడు నమ్ముకునే వచ్చాను. దేవుడు నాకు మంచి దారి చూపించేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. చూడు బాబు, నువ్వెన్ని చెప్పినా ఈ జాబ్ నీకు ఇవ్వలేం. కావాలంటే కాసేపు ఇక్కడే ఉండి దేవుడి దర్శనం చేసుకుని దండం పెట్టుకుని వెళ్ళు. పంతులు గారు పదండి. దేవుడా, నువ్వు నాకు ఈ ఉద్యోగం ఇప్పించేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. రే, 5 నిమిషాల్లో వంట రెడీ అవుతుంది, భోజనానికి వచ్చే. అలాగే అక్క. ఏంటి సత్య అలా ఉన్నావు? ఏం లేదక్క, ఇవాళ ఒక్క బేరం కూడా తగలలేదు. అదేంటక్క, ఒక్క బేరం కూడా తగలకపోవడమే? పొద్దున్నే ఒకటి తగిలాడు. వాణ్ణి పక్క ఊరు నుంచి మన ఊరి గుడి దాకా తీసుకొచ్చాను. తీరా రిక్షా దిగాక డబ్బులు ఇవ్వమంటే తినమని అట్టి పండిస్తున్నాడు. అరటి పండు ఇవ్వడం ఏంటి? ఏంటోనక్క, అతను చూడ్డానికి మంచోడో అమాయకుడో మెంటలోడో అర్థం కాలేదు. అలాంటోళ్ళు ఈ రోజుల్లో ఎలా బతుకుతారో ఏంటో. సరే, నువ్వు ఫ్రెష్ అయ్యరా, అన్నం తిందు గాని. అక్క, నువ్వు కూడా తిను. మీరు తిన్నాక తింటానులే. లేదక్క, నువ్వు కూడా అన్నం పెట్టుకో. ఆహా, కరెక్ట్ టైంకి ఇంటికి వచ్చానమ్మా. అమ్మా నందిని, నాకు కూడా భోజనం పెట్టమ్మా. ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళావు నాన్నా? పక్కూరి సేటు దగ్గర నెల నెలా చీటీ కడుతున్నాను కదా, ఆ చీటీ కట్టేసి వచ్చాను. మరి నీ పెళ్లికి డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయమ్మా? అందుకే చిట్టి కడుతున్నాను. అక్క, కూరేం చేయలేదేంటి? ఇవాళ పచ్చడితో సరిపెట్టుకోవే. ఇంట్లో కూరగాయలు లేవు, పట్టించుకోవాల్సిన వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏం చేయమంటావు? నాకు ఈరోజు దొండకాయ వేపుడు, గుత్తి వంకాయ కూర తినాలనిపిస్తుంది. అక్క, ఆ దొండకాయ ఫ్రై, గుత్తొంకాయ కూర నూయించుకుంటూ ఈ పచ్చడి మెతుకులు తినేద్దాం.
సత్య ఇదిగో నువ్వు చెప్పిన దొండకాయ వేపుడు. సత్య ఇదిగో నువ్వు అడిగిన గుత్తొంకాయ కూర. అక్క నేను చెప్పినట్టు చేశారు కదా. నువ్వు చెప్పిన టేస్ట్ లోనే చేశాను. చాలా థ్యాంక్స్ అక్క. సరే ఉంటానమ్మా. వెళ్ళొస్తాం. రే తిన్నావా? ఇలా ప్రతిరోజు ఎవరో ఒకరి దగ్గర కూరలు తీసుకోవడం బాగోదే. వాళ్ళేమీ ఊరికే ఇవ్వట్లేదక్క. వాళ్ళకి నేను చాలా పనులు చేసి పెడుతున్నాను. వాళ్ళు అభిమానంతో ఇస్తున్నారు. గుత్తొంకాయ కూర భలే వాసన వస్తుందే. ఇటీ 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 అమ్మా ఇటీ. ఆ, నాన్న నా స్కూల్ ఫీజు కట్టాలి. నాన్న వినపడిందా? వారం రోజుల్లో స్కూల్ ఫీజు కట్టకపోతే నన్ను స్కూల్కి రానివ్వరు. గుత్తొంకాయ కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైంది. ఆ, ఆయనకి మన అవసరాలేవి వినపడవురా. ఎంతసేపటికి ఆయన కడుపు ఆయన తాగుడు. ఈ స్వార్థం తప్పించి అతనికేమి పట్టవు. అక్క నువ్వు ఫీల్ అవ్వకు. ఆ ఫీజు నేను కడతాను. సరే అక్క. వాడి బాధ్యత ఇంటి బాధ్యత అన్నీ నువ్వే మోస్తున్నావు కదే. ఆయనకేమన్నా పట్టింపుందా? ఇలాంటి వాళ్ళు పిల్లల్ని ఎందుకు కంటారో ఏంటో. సర్లే అక్క, ఆయన ఇంతే అని తెలుసు కదా, వదిలే, పట్టించుకోకు, తిను. హలో హలో సార్, నేను ఆ రోజు బాంబు పెట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ని లేపేసిన వాడిని. ఏంట్రా నువ్వెందుకు ఫోన్ చేసావు? నాకు అర్జెంటుగా 5 lakhs కావాలి. 5 lakhsా? పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావా? రై, నీకు ఆ రోజు డబ్బు మొత్తం ఇచ్చేసాను, మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఎందుకు అడుగుతున్నావు? సార్, నేను చేసింది చాలా పెద్ద సాయం.